పెట్రోల్ రేపు నుంచి బంద్ అంటారు జర అందరూ ఉండరు తొందరగా పెట్రోల్ కొట్టించుకోవాలి. నా బండికి అయితే కొట్టరు పెట్రోల్ ఆగంటారు అయ్యా. ఎట్లా కొట్టుకుంటారు చూడండి అక్కడ పెట్రోల్ దొరకక ఇన్ని బండ్లు ఇన్ని పెట్రోల్ బంక్లు అయింది. అన్ని బంకులు ఫుల్. అసలు రెండో బంక్ సైడ్ కూడా ఫుల్ అయింది రయ్యా. ఓ రయ్యో ఇందులో లోపలికి అలా కూడా వేస్తలేరు. ఎన్ని బండ్లు ఉన్నాయి రయ్యా. నా బండి నిండుదా అర్థమవుతలేరు కొడుక. మేము పని చేసుకుంటునే పైసలు రయ్యా. నేను జొమాటో స్విగ్గీ చేస్తారు అయ్యా. అదే బాబు జరిగండి రా కొద్దిగా సలమని ఇవ్వండి రా అయ్యా. నీ అమ్మ ఇదంతా ఎప్పుడు కావాలి. ఆడిపోతే ఆడ పెట్రోల్ బంక్ బంద్ చేసారు. లైన్ కట్టి ఇంతసేపు అయింది. ఈ బంక్ కోసం ఈడ కూడా ఫుల్ అయిపోయింది ఇంద్ర నాయన. ఇట్లా డ్యూటీ పెట్టలే అందరూ. వీళ్ళందరికి ఇట్లా వీళ్ళందరి కడుపు కొడుతున్నారు కదా. ఎవర్రా బంద్ చేసింది అసలు. ఒక్కరోజు అన్నం లేకపోయినా బతుకుతారేమో కానీ బండి మీద పోకపోతే చచ్చిపోతారు రా. ఒక బండి ఉంటేనే పైసలు డ్యూటీ. ఎన్ని రోజులు బంద్ చేస్తారు రేడు అర్థం కాదు. ఎవర్రా బంద్ చేసింది చెప్పకుండా ఒకటేసారి బంద్ చేసి ఎట్లరా బాబు. చెత్త బండులు స్కూల్ పిల్లలు 5 రోజులు ఏడుండాలి. 5 రోజులు అంటారు, ఒక్కొక్కడు 3 రోజులు అంటారు బంద్ అని. ఎట్లరా బాబు.